దేవుని మహాకృప మనకు తోడుగా ఉంటే ఏ శత్రువు కూడా మన మీదకి విజయము పొందలేడు. కానీ నీ ఇంట్లో నీ బిడ్డల జీవితంలో నువ్వు ఒక ప్రార్థన పరుడుగా నువ్వు ఉండాలి. ప్రార్థన లేకపోతే నువ్వు జయం పొందలేవు, విజయాన్ని చూడలేవు. ఆపదలలో, కష్టాలలో, ఇబ్బందులలో మన జీవితంలో ముందుకు అడుగు వేయలేము. అందుకే ప్రభు వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళు ఎందుకు నిలబడి ఉన్నారంటే, రాజులు ఆజ్ఞాపించిన ఆ మరణ శాసనాలు కూడా రద్దు చేయగలిగిన దేవుడో. అందుకని మనం ఎప్పుడు కూడా బాధలకి చూడమాకండి, మీరు ఎప్పుడు కూడా సమస్యలకి చూడమాకండి. ఆ సమస్యను తొలగించేవాడు మన పక్షాన ఉన్నాడు అనుకోండి. నీ ఇంట్లో నువ్వు ఎక్కడున్నా ప్రార్థన పూర్వకంగా అడుగు వేయి, జయమును చూచుదు కాక.